స్వాగతం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే మరి సభా వేదికని ఆహ్వానిస్తున్నారు. అందరూ చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నారు. జాయిన్ వాళ్ళకి దయచేసి ఒక 10 నిమిషాలు ఆగండి. మీటింగ్ డిస్టర్బ్ అయింది. కొంత మీటింగ్ సెల్ ఎందుకు స్వతంత్రం తర్వాత 75 ఏళ్ల పాటు భారతదేశంలో అన్ని విధాలుగా పార్లమెంటరీ డెమోక్రసీ నేను ఎంపిక చెప్తున్నా. పార్లమెంట్ లో అసలు ఈ బీజేపీకి సిగ్గుండాలి. మొన్న లాస్ట్ సెషన్ పార్లమెంట్ లో 145 మంది ఎంపీలు సస్పెండ్ చేశారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీల గొంతులు కూర్చున్నారు. అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం అంతా కూడా దొరకది. మన పార్లమెంట్ నగరంలో నేను మళ్ళీ చెప్తున్నా, ముందు చెప్పిన విషయం, టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు. మన మెజారిటీ 5 లక్షల 6 లక్షల ఇంకా ఎక్కువ మనం చూడాల్సింది. అది మీ కష్టం మీద ఉంటుంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ ఇస్తావు? హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ ఇస్తారు? మరి మీరు అందరూ చెప్తున్నారు 1,00,000 మెజారిటీ వస్తుందని. ఆ విధంగా మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీకు తెలుసు గత 5 ఏళ్లుగా మీ పార్లమెంట్ సభ్యులుగా హుజూర్ నగర్ నియోజకవర్గ గలం, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం గొంతు పార్లమెంట్ లో రాడాల విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో, గిరిజన విషయంలో, అనేక విషయాల్లో రాష్ట్రానికి దేశానికి చెందిన అంశాల విషయంలో పార్లమెంట్ లో మీ గొంతు గట్టిగా వినిపించారు. నా తర్వాత మా పార్లమెంట్ సభ్యుడిగా రఘువీరారెడ్డి గారు కాబోతున్నారు. చప్పట్లతో స్వాగతించాలి. నాకంటే గట్టిగా పనిచేస్తాను, నాకంటే సమర్థంగా పనిచేస్తాను. మరి పార్లమెంట్ లో మీ గొంతు వినిపిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో మీకు సంబంధించిన అంశాలపై ఒత్తిడి తీసుకొచ్చి మీరు పనిచేస్తారు. ఢిల్లీలో మీరు మోతాదులో ఉండొచ్చు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంతో త్యాగంతో, కష్టంతో, మీ రక్తం, మీ చెమట వల్ల పట్టి జెండా మీరు ఎగరేసింది. గతంలో కమ్యూనిస్టు చేతుల్లో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చేతుల్లో, ఆ తర్వాత టీఆర్ఎస్ పరిపాలనలో అనేక ఇబ్బందులు పడ్డా, అనేక పోలీస్ కేసులకి, హెరాస్మెంట్ కి గురైనా, అన్ని విధాలుగా నష్టపోయినా హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకి, వీర సైనికులకి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. నేను మళ్లీ చెప్తున్నా, మీ త్యాగం వల్ల మీ కృషి తగిన విధంగా గుర్తింపు, గౌరవం, మర్యాద వరకు ఉంటుందని చెప్పి మనం చేస్తున్నా. మరి మెజారిటీ తక్కువ వచ్చిన వాళ్ళని నేను సంగతి చూస్తానని చెప్తున్నా. అంతే కదా, కష్టపడ్డ వాళ్ళకి ఫలితం. మిత్రులారా, నేను మళ్ళీ చివరిలో మాట్లాడితే ఇది జస్ట్ ఈ సమావేశం యొక్క ప్రారంభం.
మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా. గతంలో మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేసినప్పుడు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 1 గా నిలబడ్డము. అదేవిధంగా తమ్ముడు ప్రియమిత్రుడు రఘువీరారెడ్డికి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నియమించి భారతదేశంలోనే 542 పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపి వచ్చిందిగా మీ అందరికీ నేను సవినయం. దానికి ఈ 19 రోజులు మీరు కష్టపడాలి. ఇదే మాట్లాడి ఏదో ఉత్తమ్ కుమార్ వచ్చిండు, పోయిండు, చంద్రబాబు గారు వచ్చిండు, జానీ గారు వచ్చిండు, అభ్యర్థి వచ్చి దయచేసి లోపలికి వచ్చి అటు లెఫ్ట్ సైడ్ ఎగ్జిక్యూటివ్ మీద వాళ్ళు చెప్పినట్టే చేయాలంటారు. ఇంత మారుమూల ప్రాంతమైన హుజూర్ నగర్ లో నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీరు గమనించాలి. మరోసారి కేంద్రంలో బీజేపీ వస్తే మన స్వేచ్ఛ, మన స్వాతంత్రం, మన పార్లమెంటరీ డెమోక్రసీ, మన రాజ్యాంగం ప్రమాదంలో పడతాయని చెప్పి నేను మనం చేస్తున్నాం. కానీ మొన్న చాలా స్పష్టంగా ఒక విడత పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో చాలా స్పష్టమైన ఎగ్జిట్ పోల్ వస్తుంది. భారతదేశంలో ఈసారి ఇండియా కూటమి గెలవబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. జూన్ 9వ తారీఖున భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి, మహిళలకి, రైతులకి, రైతు కూలీలు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఈ దశాబ్దపు జోకది. టీఆర్ఎస్ పార్టీలో 25 ఎమ్మెల్యేలు మొత్తం కేసీఆర్ కుటుంబం వదిలేసి పైనుంచి హుజూర్ నగర్ వరకు ప్రతి టీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఆయన విచిత్రమైన వాదన వినిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఓట్ చేద్దాం. టీఆర్ఎస్ బీజేపీల డిపాజిట్ గల్లంతైతుంది. టీఆర్ఎస్ బీజేపీ మినహా అన్ని పార్టీలని, ప్రజా సంఘాలని, రైతు సంఘాలని, మహిళా సంఘాలని, విద్యార్థి సంఘాలని, నిరుద్యోగ సంఘాలని అందరినీ నేను మద్దతు అడుగుతున్నా. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి తెలంగాణలో మద్దతు పలకండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడుకున్నాం. ఫ్యాసిస్ట్ మోదీ మొదట్లో బీజేపీని చిత్తుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు ఈ సభ మనం ఒక 45 నిమిషాల్లో ముగిద్దాం. తప్పనిసరిగా మీ భోజనాలు లేట్ కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.